Hello everyone, welcome back to Good Lifestyle, Good English. My name is Madhavi Vemuri. ఇవాల్టి వీడియోలో మనము ఫ్రేజ్కి క్లాజ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ చూద్దాము. ఫ్రేజ్కి క్లాజ్కి డిఫరెన్స్ అనేది తెలుసుకోవడం చాలా ఈజీ. చాలామంది ఆ డిఫరెన్స్ తెలుసుకోవడంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను ఇవాల్టి వీడియోలో చాలా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మన సబ్స్క్రైబర్స్లోనే ఒకరు నన్ను అడిగారు ఫ్రేజ్కి క్లాజ్కి డిఫరెన్స్ చెప్పండి మేడం అని. ఇంతకు ముందు కూడా అడిగారు, నేను అంత ఫోకస్ చేయలేదు. ఈ టాపిక్ మీద నేను ఎంతవరకు వీడియో చేయలేదు. సో నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఫ్రేజ్ అంటే ఏంటి? ఏ ఫ్రేజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఏ ఫ్రేజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే ఏంటి? పదాల సముదాయమే ఫ్రేజ్. కొన్ని పదాలను వరుసగా రాసినట్లయితే అది ఫ్రేజ్ అవుతుంది అంటున్నారు. వరుసగా రాయడం అంటే అర్థం లేకుండా రాయకూడదు. అంటే ఆ వాక్యానికి, ఆ ఫ్రేజ్కి మీనింగ్ అనేది ఉండాలి. ఓకేనా? ఇంకా వితౌట్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ కాంబినేషన్. అందులో సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ అనేది ఉండకూడదు. ఓకే, సో సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్లో లేనటువంటి పదాల సముదాయమే, అర్థవంతమైన పదాల సముదాయమే ఫ్రేజ్ అంటాము. క్లియర్ కదా? నెక్స్ట్, క్లాజ్ అంటే ఏంటి? ఏ క్లాజ్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. క్లాజ్ ఈజ్ ఆల్సో అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అంటే క్లాజ్ కూడా పదాల సముదాయమే. కాకపోతే చెప్పాను కదా, పదాల సముదాయం అంటే అర్థవంతమైన పదాల సముదాయం అని అర్థం చేసుకోవాలి. విత్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ కాంబినేషన్. ఇంతకుముందు ఫ్రేజ్ అంటే వితౌట్ సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ అన్నాము. క్లాజ్ అంటే విత్ ఎ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ కాంబినేషన్. అంటే ఆ వాక్యంలో సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్తో కలిపి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ అయ్యి ఉంటే అది క్లాజ్ అవుతుంది. అంతే డిఫరెన్స్. మనము రకరకాల ఎగ్జాంపుల్స్ ద్వారా వాటి వివరంగా చూద్దాము. మళ్ళీ మీకు డౌట్ అనేది రాకుండా ఉంటుంది. సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఆన్ ద టేబుల్ షీ ఈట్స్ అ బనానా డైలీ ఆర్ ఎవ్రీడే. సో ఆన్ ద టేబుల్ అనేది ఫ్రేజ్ అవుతుంది. ఎలా అవుతుంది? ఇందులో ప్రాపర్ సబ్జెక్ట్, ప్రాపర్ వెర్బ్ అనేది ఏమీ లేదు. బట్ 3 వర్డ్స్ కలిపి రాసాము. ఆన్ ద టేబుల్, టేబుల్ మీద. సో మీనింగ్ఫుల్గా ఉన్నటువంటి వాక్యం అనుకోవచ్చు. ఓకే, సో ఇందులో సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ లేదు కాబట్టి దిస్ ఈజ్ అ ఫ్రేజ్. నెక్స్ట్ చూసినట్లయితే షీ ఈట్స్ అ బనానా డైలీ. షీ ఈజ్ అ బనానా, షీ ఈట్స్ అ బనానా ఎవ్రీడే. ఇందులో సబ్జెక్ట్ ఉంది, షీ. ఈట్స్ వెర్బ్ ఉంది. రెండిటికి అగ్రిమెంట్ ఉంది. ఒక మీనింగ్ఫుల్ వాక్యం ఇది. ఓకే, సో దిస్ ఈజ్ అ క్లాజ్. మనం మరికొన్ని ఎగ్జాంపుల్స్తో వివరంగా చూద్దాము. క్లాజెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఫ్రేజెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది చూద్దాము. ఓకే, సో ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా ఫ్రేజెస్. మనం ఒక ఫ్రేజ్ని ఎలా ఐడెంటిఫై చేస్తామని చెప్పుకున్నాము. ఫ్రేజ్ అంటే ఏంటి? పదాల యొక్క సముదాయమే, అర్థవంతమైన పదాల సముదాయము. అందులో సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ అనేది ఉండదు. అదే రూల్. ఓకేనా? సో ఇక్కడ ఎక్కడ కూడా ఎందులోనూ కూడా మీకు సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ అనేది కనపడితే ఒకసారి పాజ్ చేసుకొని అన్ని వాక్యాలు కూడా ఒకసారి చదవండి. చూడండి. బిగ్ హౌస్, బ్యూటిఫుల్ గర్ల్, ద హ్యాపీ చైల్డ్, గోయింగ్ దేర్, కుడెంట్ టాక్, విల్ బీ రైటింగ్. అన్నిటికీ కూడా మీనింగ్స్ ఉంటాయి. అన్ని ఫ్రేజెసే, బట్ అన్నిటికీ మీనింగ్స్ అనేవి ఉంటాయి. బట్ కంప్లీట్ మీనింగ్ అనేది ఉండదు. ఒక ఫ్రేజ్ అంటే ఎలా ఉంటుంది? కంప్లీట్ మీనింగ్ అనేది ఉండదు. సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ ఉండదు. కానీ మీనింగ్ అసలంటూ దానికి ఒక మీనింగ్ అనేది ఉంటుంది, బట్ కంప్లీట్ మీనింగ్ అనేది ఉండదు. సరే, ఇప్పుడు ఫ్రేజెస్లో మనకి టైప్స్ ఉంటాయి. ఏంటవి? నౌన్ ఫ్రేజెస్ అని, యాడ్జెక్టివ్ ఫ్రేజెస్, యాడ్వర్బ్ ఫ్రేజెస్, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్, వెర్బ్ ఫ్రేజెస్, ఇలా ఉంటూ ఉంటాయి. సో ఏది ఎలాంటి ఫ్రేజ్, ఏది నౌన్ ఫ్రేజ్, ఏది వెర్బ్ ఫ్రేజ్ అనేది మనము ఐడెంటిఫై చేయగలగాలి. ఎలా చేయాలో ఒకసారి చెప్తాను చూడండి క్లియర్గా. ఏ బిగ్ హౌస్. ఇందులో ఫోకస్ దేని మీద ఉంది అంటే దేని గురించి చెప్తున్నారు? హౌస్ గురించి చెప్తున్నారు. ఒక పెద్ద ఇల్లు. ఏంటది? ఇల్లు. సో హౌస్. అలానే బ్యూటిఫుల్ గర్ల్, ఎవరి గురించి చెప్తున్నారు? గర్ల్ గురించి చెప్తున్నారు. అలానే ద హ్యాపీ చైల్డ్, చైల్డ్ గురించి చెప్తున్నారు. సో ఈ మూడింటిలోనూ కూడా ఫోకస్ దేని మీద ఉంది? నౌన్ మీద ఉంది. సో ఈ మూడు కూడా నౌన్ ఫ్రేజెస్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చి గోయింగ్ దేర్, కుడెంట్ టాక్, విల్ బీ రైటింగ్.
సో ఇక్కడ ఈ మూడింట్లోనూ మీకు ఫోకస్ దేని మీద కనపడుతుంది? గోయింగ్ దేర్, కుడెంట్ టాక్, అలాగే విల్ బీ రైటింగ్, వెర్బ్ మీద ఫోకస్ అనేది ఉంటుంది. సో ఈ మూడు కూడా వెర్బ్ ఫ్రేజెస్ అయి ఉంటాయి, వెర్బ్ ఫ్రేజెస్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఇంటెలిజెంట్ అండ్ షార్ప్. ఇంటెలిజెంట్, షార్ప్ ఏంటది? అడ్జెక్టివ్స్. ఇంటెలిజెంట్ గర్ల్ అంటాము, షార్ప్ గర్ల్ అంటాము, షార్ప్ బాయ్ అని చెప్తాము, షార్ప్ నైఫ్. సో ఏంటవి? అడ్జెక్టివ్స్. అలానే సాఫ్ట్, బ్యూటిఫుల్. సాఫ్ట్ అండ్ బ్యూటిఫుల్ ఎక్కడుంది ఫోకస్? ఈ రెండు మెయిన్, ఈ రెండే కదా, ఈ రెండు వర్డ్సే కదా. సో అడ్జెక్టివ్స్. అలానే అఫ్రైడ్ ఆఫ్ స్కూల్. స్కూల్ అంటే భయం, స్కూల్ భయం, బడి అంటే భయం. సో ఏంటి ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్ ఫ్రేజెస్, యాడ్జెక్టివ్ ఫ్రేజెస్ అంటాం వీటిని. క్లియర్ కదా? నెక్స్ట్ చూద్దాం. వెరీ ఫాస్ట్. వెరీ, వెరీ అని కనపడగానే మనం కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు అది యాడ్వర్బ్ అని. అలానే క్విక్లీ, ఎల్వై, క్విక్లీ, క్వైట్లీ, యాడ్వర్బ్స్. అలానే టూ లౌడ్లీ, టూ లౌడ్లీ. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి? యాడ్వర్బ్స్. సో వీటిని మనము యాడ్వర్బ్ ఫ్రేజెస్ అని అంటాము. ఓకేనా? అలానే ఆన్ ద టేబుల్. ఎక్కడుంది? ఆన్ ద టేబుల్, ఆన్ ద టేబుల్. నియర్ ద బస్ స్టాండ్, నియర్, నియర్ ద బస్ స్టాండ్. ఎక్కడ? నియర్ ద బస్ స్టాండ్. ఫోకస్ ఎక్కడుంది? ప్రిపోజిషన్ మీద ఫోకస్ అనేది ఉంది. అలానే బిసైడ్ ద పోస్ట్ ఆఫీస్, బిసైడ్ ద పోస్ట్ ఆఫీస్. ఎక్కడుంది ఫోకస్? ప్రిపోజిషన్. సో ఇవి ప్రిపోజిషన్, ప్రిపోజిషన్ ఫ్రేజెస్ అని అంటాము. ఎలా గుర్తుపడతాము? ప్రిపోజిషన్తోనే స్టార్ట్ అవుతుంది ప్రిపోజిషన్ ఫ్రేజ్ మోస్ట్లీ. సో ఈ విధంగా మనము ఈ ఫ్రేజెస్ని గుర్తుపడతాము. నౌన్ ఫ్రేజెస్, వెర్బ్ ఫ్రేజెస్, అడ్జెక్టివ్ ఫ్రేజెస్, అడ్వర్బ్ ఫ్రేజెస్ అండ్ ప్రిపోజిషన్ ఫ్రేజెస్. సో ఫ్రేజ్ అంటే క్లియర్ ఐడియా వచ్చింది కదా? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ అ మీనింగ్ వితౌట్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ కాంబినేషన్. క్లియర్ కదా? సో నెక్స్ట్ మనం క్లాజ్ అంటే ఏంటో చూద్దాము. సో మనము క్లాజ్ అంటే ఏం చెప్పుకున్నాము? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ అ మీనింగ్ విత్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ కాంబినేషన్. సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్తో ఉన్నటువంటి వాక్యాలు మనకి మీనింగ్ఫుల్గా ఉన్నటువంటి వాక్యాలన్నీ కూడా క్లాజెస్ అవుతాయి. ఓకే? సో క్లాజెస్ టూ టైప్స్ ఉంటాయి. ఇండిపెండెంట్ క్లాజెస్, అలానే డిపెండెంట్ క్లాజెస్. ఓకేనా? సో ఇండిపెండెంట్ అంటే మనకు ఆ పేరులోనే ఉంది. ఇండిపెండెంట్ అంటే దేని మీద డిపెండ్ అవ్వకుండా ఉండేటువంటి క్లాజెస్ని మనం ఇండిపెండెంట్ క్లాజెస్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఏట్ ఏ మ్యాంగో, షీ డ్రైవ్స్ ద కార్, ఐ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్. సో ఇవన్నీ కూడా మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో సబ్జెక్టివ్ వెర్బ్ కాంబినేషన్తో ఈ వాక్యాలు ఫ్రేమ్ చేయబడి ఉన్నాయి. హీ ఏట్, షీ డ్రైవ్స్, ఐ అటెండెడ్ సబ్జెక్టివ్ వెర్బ్ కాంబినేషన్తో ఉన్నాయి. అలానే వీటికి కంప్లీట్ మీనింగ్ అనేది ఉంది. మరే ఇతర సెంటెన్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఓన్గా ఈ ఒక్క సెంటెన్సే కంప్లీట్ మీనింగ్ అనేది ఇస్తుంది. అందులో కామా ఉండదు, తర్వాత ఏంటి అని క్వశ్చన్ అనేది ఉండదు. సో వీటిని మనం ఇండిపెండెంట్ క్లాజెస్ అని అంటాము. ఏమంటాము? ఇండిపెండెంట్ క్లాజెస్ అని అంటాము. సో డిపెండెంట్ క్లాజ్ అంటే, డిపెండెంట్ క్లాజ్ పేరులోనే ఉంది కదా, డిపెండెంట్ మరొక క్లాజ్ మీద, ముఖ్యంగా ఈ ఇండిపెండెంట్ క్లాజ్ మీద డిపెండ్ అయ్యి ఉండేటువంటి క్లాజెస్ డిపెండెంట్ క్లాజ్ అవుతాయి. చూడండి, వైల్ ఐ వాజ్ రీడింగ్ ద బుక్. ఇందులో సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్తో ఉన్నటువంటి సెంటెన్స్. వైల్ ఐ వాజ్ రీడింగ్ ద బుక్, నేను బుక్ చదువుతూ ఉండగా. సో దానికి మీనింగ్ ఉంది, బట్ కంప్లీట్ మీనింగ్ అనేది లేదు. సో కంప్లీట్ మీనింగ్ అనేది రావాలి అంటే ఇట్ షుడ్ డిపెండ్ అపాన్ అనదర్ సెంటెన్స్ విచ్ షుడ్ బి అ మెయిన్ క్లాస్, ఐ మీన్ విచ్ షుడ్ బి అన్ ఇండిపెండెంట్ క్లాస్. ఓకే,
అంటే ఇది మరొక ఇండిపెండెంట్ క్లాజ్ మీద డిపెండ్ అయితేనే దీనికి ఒక కంప్లీట్ ఫుల్ఫిల్నెస్ మీనింగ్ అనేది వస్తుంది. వైల్ ఐ వాజ్ రీడింగ్ ద బుక్, నేను బుక్ చదువుతూ ఉన్నప్పుడు ఏమైంది, సమ్వన్ ర్యాంగ్ ద కాలింగ్ బెల్, సమ్వన్ ర్యాంగ్ ద కాలింగ్ బెల్. వైల్ ఐ వాజ్ రీడింగ్ ద బుక్, నేను బుక్ చదువుతూ ఉండగా సమ్వన్ ర్యాంగ్ ద కాలింగ్ బెల్, ఎవరు కాలింగ్ బెల్ అనేది కొట్టారు, అంటే బెల్ కొట్టారు అని. సో మనకి ఒక్కటే కంప్లీట్గా మీనింగ్ ఇచ్చేస్తూ ఉంటుంది. ఇది ఇండిపెండెంట్ క్లాజ్. సమ్వన్ ర్యాంగ్ ద కాలింగ్ బెల్, ఎవరో బెల్ కొట్టారు, అది ఒక్క సెంటెన్సే మనకి కంప్లీట్ మీనింగ్ అనేది వస్తుంది. సో ఇది ఇండిపెండెంట్ క్లాజ్, ఇది డిపెండెంట్ క్లాజ్ అవుతూ ఉంటుంది. సో క్లియర్ కదా, సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్తో ఉంటుంది కానీ కంప్లీట్ మీనింగ్ అనేది ఇవ్వదు. మీనింగ్ ఉంటుంది బట్ కంప్లీట్ మీనింగ్ అనేది ఉండదు. అది మరొక ఇండిపెండెంట్ సెంటెన్స్ మీద, ఇండిపెండెంట్ క్లాస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో అది డిపెండెంట్ క్లాస్. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఆ ఒక్క సెంటెన్సే మనకి కంప్లీట్ మీనింగ్ అనేది ఇస్తుంది. వాట్స్ నెక్స్ట్ అనే ఒక థాట్ అనేది మనకి ఉండదు, అవసరం ఉండదు. ఓకేనా, తర్వాత ఏంటి, అయితే ఏంటి అని క్వశ్చన్ అనేది రాదు. సో సమ్వన్ ర్యాంగ్ ద బెల్ అంటే ఎవరో బెల్ కొట్టారు, కంప్లీట్ మీనింగ్ అనేది వస్తుంది కదా. సో డిపెండెంట్ క్లాజెస్ మీద ఎక్కువగా డౌట్స్ ఉంటూ ఉంటాయి చాలామందికి. ఇప్పుడు మీరు ఎలా గుర్తుపట్టచ్చు అంటే డిపెండెంట్ క్లాజెస్ని, ఇటువంటి కంజంక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎలా అయితే వైల్ ఐ వాజ్ రీడింగ్ ద బుక్ అని అన్నాను, సో అదేవిధంగా ఇటువంటి కంజంక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి డిపెండెంట్ క్లాజెస్లో. ఏంటవి, వెన్, బికాజ్, అన్లెస్, ఇఫ్, వైల్, వెనెవర్, ఆఫ్టర్, బిఫోర్, వెదర్, ఇలాంటి కంజంక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్, చాలామంది చాలా సందర్భాల్లో వినే ఉంటారు. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్, ఎప్పుడైతే నేను స్టేషన్కి రీచ్ అయ్యానో అది డిపెండెంట్ క్లాస్ అవుతుంది. నేను ఎప్పుడైతే స్టేషన్కి రీచ్ అయ్యానో, సో వాట్, తర్వాత ఏంటి, ఏమైంది, ఏం అవ్వలేదు, అప్పటికి ట్రైన్ వెళ్ళిపోయింది. ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. సో ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ అనేది ఇండిపెండెంట్ క్లాస్. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్, నేను స్టేషన్కి ఎప్పుడైతే రీచ్ అయ్యానో దానికి కంప్లీట్ మీనింగ్ లేదు, అక్కడ తర్వాత ఏమైంది అని ఒక క్వశ్చన్ అనేది అరైజ్ అవుతుంది. సో వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ అనేది డిపెండెంట్ క్లాస్ అవుతుంది. ఆర్ వెన్ ఐ వెంట్ హోమ్, నేను ఎప్పుడైతే ఇంటికి వెళ్ళానో, ఇలాంటి వాక్యాలు వస్తూ ఉంటాయి. బికాస్ ఐ వాజ్ హంగ్రీ, ఎందుకంటే నేను ఆకలిగా ఉన్నాను. బికాస్ ఐ వాజ్ హంగ్రీ, నేను ఆకలిగా ఉన్నందువలన కంప్లీట్ మీనింగ్ అనేది ఉండదన్నమాట. బికాస్ ఐ వాజ్ హంగ్రీ ఐ ఏట్ ఫుల్ పిజ్జా, నేను ఆకలిగా ఉన్నందువలన ఐ ఏట్ ఫుల్ పిజ్జా, నేను ఫుల్ పిజ్జా తిన్నాను, ఇండిపెండెంట్ క్లాజ్ అవుతూ ఉంటుంది. ఐ ఏట్ ఫుల్ పిజ్జా అనేది ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. బికాజ్ ఐ వాజ్ హంగ్రీ, నేను ఆకలిగా ఉన్నందువలన, అది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. అలానే అన్లెస్ యూ అపాలజైజ్, నువ్వు కనుక సారీ చెప్పకపోతే తర్వాత ఏంటి, సో అదొక డిపెండెంట్ క్లాజ్. అలానే ఇఫ్ ఇట్ రెయిన్స్, ఒకవేళ వర్షం కనుక పడితే ఏమవుతుంది, ఓకే. అలానే వైల్ ఐఎమ్ టాకింగ్ టు మై ఫ్రెండ్, నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమైంది, అదొక డిపెండెంట్ క్లాజ్. అలానే వెనెవర్ యూ వాంట్ టు సీ మీ, ఎప్పుడైనా నన్ను చూడాలనుకుంటే ఏం చేయాలి, చెప్పలేదు, సో అదొక డిపెండెంట్ క్లాజ్. అలానే ఆఫ్టర్ షీ had arrived the station or after she had attended the class, ఆమె క్లాసెస్కి అటెండ్ అయిన తర్వాత, ఓకే. కంప్లీట్ మీనింగ్ అనేది ఉండదు, మీనింగ్ ఉంటుంది బట్ కంప్లీట్ అవ్వదు సెంటెన్స్, దానికి ఇంకొక సెంటెన్స్ యాడ్ చేసుకోవాలి. ఇండిపెండెంట్ క్లాస్ని యాడ్ చేసుకుంటేనే ఫుల్ మీనింగ్ వస్తుంది. అలానే బిఫోర్ హీ వెంట్ హోమ్, ఇంటికి వెళ్ళటానికి ముందే, ఆర్ బిఫోర్ ఐ కాల్ యూ, నేను కాల్ చేయడానికి ముందే. ఇలా మనము ఇలాంటి కంజంక్షన్స్ యూస్ చేసుకొని డిపెండెంట్ క్లాజెస్ అనేవి మనము ఫ్రేమ్ చేస్తూ ఉంటాము. మనం వీటి ద్వారా మనము ఈ డిపెండెంట్ క్లాజెస్ని ఈజీగా మనము ఐడెంటిఫై చేయొచ్చు. సో ఐ థింక్ యూ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా ఆన్ phrases and clauses. If you understood this class clearly, please leave a comment in the comment section. If you have any doubt regarding this class, no doubt, please comment in the comment section. I will definitely clarify. Okay, thank you.